ప్రియులరా, దేవునికి ప్రభుకి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రభు ఈరోజు ఆదివారం ఇచ్చిన వర్తమానాన్ని పెట్టి మనం వింటూ సంతోషిద్దాం. ప్రియులరా, మనము మరి సంఘంగా కూడుకుని ఆనాడు భక్తులు సంఘంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కానీ వాళ్ళు ప్రార్థన ద్వారా అద్భుతంగా బయటపడటం అనేది మనం చూస్తాం. ప్రియులరా, పౌలు కానీ శీలా, పౌలు వీళ్ళు చెరసాలలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దూతను పంపి చెరసాల పునాదులు అదిరిపోయేటట్టుగా చేశాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు మన్నాడు అతన్ని యాకోబు వలె సంహరించాలని దుష్టులు ఆలోచన చేసినప్పుడు, సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దూతను పంపి పేతురును బయటికి తీసుకొచ్చాడు. ప్రియులరా, సంఘ ప్రార్థన చాలా అద్భుతమైనది. అందుకనే నిన్నటి దినాన్న మొన్న గురువారము ప్రార్థన చేశాం. దానిలో సూర్యభవాన్ని కూడా ప్రార్థన చేస్తారు. అంటే 9 గంటల వరకు ఉంటే వినోద్ అన్నయ్య కూడా వస్తాడని నేను ఆలోచించాను. అయితే నాకు అది కుదరలేదన్నమాట. ఫస్ట్ రోజు వలన అది మరలా ప్రేమపూర్వకంగా అలాగా ప్రార్థన పూర్వకంగా అది సెట్ చేయడం జరుగుతుంది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచునని ఆ మాట యాకోబు పత్రికలో ఉంది, 5:15 ప్రకారంగా. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. వర్ధన్ కుమార్ నిమిత్తము, అదేవిధంగా రమణ మనం ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన మనము ఖచ్చితంగా నమ్మాలన్నమాట. అది ఎలాంటి దానినైనా సరే ప్రభు సహాయం చేస్తాడో అని మనం నమ్మాలన్నమాట అండి. ప్రార్థన చిన్నదానికే దేవుడు చేస్తాడో, పెద్దదానికి దేవుడు చేయడు అని అనుకోకూడదు. ప్రార్థన చేస్తున్న మనము నమ్మాలన్నమాట. ఒకవేళ సందేహిస్తే గాలి చేత రేపబడు సముద్రం పోలి ఉంటాం అన్నాడు యాకోబు 1:6. అస్థిరంగా అస్థిరులను అస్థిరులు అంటాడనమాట. అంటే విశ్వాసంతో ప్రార్థన చేసి సందేహిస్తే అస్థిరులు అన్నాడు. అస్థిరులు అంటే 2 మనసులు కలిగిన వారని. కాబట్టి 2 మనసులలో 2 తలంపుల మధ్య మనం లేము. ఒకటే తలంపు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. అవును అవును అని చెప్పి కాదనే వరం కాదు మన విశ్వాసం. కూర్చుంటాను అమ్మ, అలా కూర్చోమ్మా, సరిపోదు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. అవును అవును అని చెప్పి కాదనే వరం కాము. వర్ధన్కి నేను ఫోన్ చేసి అదే అన్న, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆపరేషన్ మంచిగా జరిగేటట్లుగా చేస్తాడు. నీ శరీరంలో ఉన్న ఎలాంటి క్రిమైనా సరే దాన్ని బయటికి తీసేస్తాడు దేవుడు. మీరు ప్రార్థన చేయండి అని చెప్పానమాట. ఒకవేళ ఆ విషయంగా మీకు మనలోను కూడా ఏ శ్రమైన శోధన అయినా వస్తున్నప్పుడు మీరు భయపడవలసిన అవసరం లేదు. శ్రమను చూసి భయపడకూడదు. ఎందుకంటే ఇది మాట చెప్పి నేను కొన్ని మాటలు చెప్పి మనం ప్రభు బలలోనికి వెళ్ళిపోతాము. ఒక దెయ్యం పట్టుకున్నవాడు తన కుమారుణ్ణి యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఏమంటాడంటే, దెయ్యాన్ని పోగొట్టిన ఆయన, దెయ్యాన్ని వెళ్ళిపోయేటట్టుగా ప్రార్థించిన ఆయన అని యేసు ప్రభు అని బతిమలాడుకుంటాడు. అప్పటికప్పుడే 12 మంది శిష్యులు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ యేసు ప్రభు ఏమన్నాడంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం అంతే. నమ్మాలి ప్రియులారా, బైబిల్లో ఉన్న మాటని నమ్మాలి. ఈ శరీరం ఏం చేస్తుందంటే దానికి ఎగనిస్ట్గా పనిచేస్తుంది. అదే గమనించాలి ఎప్పుడు కూడా. క్రైస్తవ్యంలో కార్యాలు జరుగుతలేదంటే క్రైస్తవులే ఒత్తుల్లోనికి, శ్రమల్లోనికి, బాధలకు వెళ్ళిపోతున్నారంటే ఒకటేంటంటే మనము దేవుడు చెప్తున్నది నమ్మాలి. ఒకవేళ మనకి నమ్మకం కలిగితేలేదనుకో, కానీ మాట్లాడేయకూడదు. మళ్ళీని శరీరాన్ని అనుసరించి మాట్లాడేయకూడదు. నమ్మకం కలిగితేలేదనుకో, నాయన నాకు
నేను నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మకం రాకున్నట్లు సెలవు ఇమ్మన్నాడు, ఆజ్ఞాపించిన ఆయన అన్నాడు. ఎందుకంటే మనం అక్కడికి ఇప్పుడు మనకి అపనమ్మకం రాకున్నట్లు ఏంటంటే మనకు ఆయన శరీరము రక్తం ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నది ప్రియులారా. ఆలోచించండి. అలాగే సంఘంలో దేవుడు సంతోషకరమైనటువంటి కార్యాలు కూడా చేస్తున్నాడు. కొంతమంది శ్రమలలో ఉంటుంటే కొంతమందిని ప్రభు కార్యాలు చేస్తున్నాడు. మన మధ్యలో ఉన్న మరి రాణి వదిన కూడా ఇక్కడ ప్రార్థన చేయమని అన్నయ్య రాణి కూడా అడిగినప్పుడు ప్రార్థన చేశాం. దేవుడు సహాయం చేశాడు వారి విశ్వాసాన్ని బట్టి. నిజంగా ప్రమోషన్ ఇక్కడే వచ్చేటట్లుగా, ఇక్కడే జాబ్ చేసుకునేటట్లుగా సహాయం చేశాడు. అందుని బట్టి మనము కూడా ప్రభుని స్తుతించాలి. ప్రియులారా, మనమందరం కూడా చాలా సంఘం ద్వారా, సంఘం దేనికి ఉన్నదంటే లోకంలో జరిగే వాటన్నిటికీ సంఘము, దేవుడు సంఘాన్నే ఉంచాడు. సంఘం అంటే అంత అద్భుతకరమైనది. సంఘం చేసినటువంటి ప్రార్థన అనేది మన కుటుంబాలకే బయటి వారికి కూడా జరిగితే మాట. కాబట్టి అపవాది వాడు విలతాండం చేస్తున్నాడు. వాడు ఎంత చేసినా సరే వాడి తోకతోనే ఆడిస్తున్నాడు. వాడి తలకైతే సిలువ మీద నలిగిపోయింది మాట. మీరు ఎప్పుడు కూడా ఆడి దృష్టి ఉంచాడు, ఆడి భయపెడతాడు. చాలా విషయాలు నేను మన వర్ధన్ కుమార్కి కూడా చెప్పాను. చాలా విషయాలు ఆడు భయపెడతాడు అంతే. మిమ్మల్ని కూడా అపవాది ఎప్పుడు కూడా భయపెడతాడు అంతే. వాడు భయపెడతాడు తప్ప వాడు ఏం చేయలేడు. వాడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆడు ఎప్పుడో సిలువ మీద చచ్చిపోయాడు అనేది మీ మనసులో ముద్రించండి అంతే. ఆడు చచ్చిపోయాడు, తోకతో ఆడిస్తున్నాడు. అది మన విశ్వాసం. మన ప్రభు ఆడిని జయించి పరలోకంలో జీవిస్తున్నాడు. అదే నిరీక్షణతో మనం వెళ్తున్నప్పుడు ఆడు మన పాదాల కింద నలిగిపోతాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదో మీరు శోధించబడుతున్నారు అనుకోకండి. నిజంగా ఖచ్చితంగా దానికి ప్రతిఫలము, అద్భుతమైన ప్రతిఫలం ఇచ్చి మిమ్మల్ని వాడుకుంటాడు. చూడండి, ఆ మాట మనం చూద్దాము. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలిది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకలపవలనని ఆలోచించితిమి. ప్రియులారా, ఈ మాట ఒకసారి ఆలోచించండి. ఈ మాట చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసి దీన్ని కొద్దిసేపు మనం వివరించుకుందాము. పరిశుద్ధుడైన మా దేవ, కృపగలిగిన తండ్రి, ఈ మాట యొక్క భావాన్ని మాకు తెలియజేయండి నాయనా. మరి పరసంబంధమైన ప్రతి ఈవి సంపూర్ణ వరము అది నా శరీరంలో నుండి రాకుండానట్లు నాయనా పరలోకంలో నుండే మీరు దయచేయమని, అది పరలోకం నుండి వచ్చినప్పుడే కూడి ఉన్న నీ పిల్లలకు అది వర్తమానముగా, వాగ్దానముగా, శ్రేష్టమైన ఈవిగా, వరముగా అది పనిచేస్తుంది. అలా పని చేయును గాక అని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి, కృప చూపించమని, బలపరచమని యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మనము శ్రేష్టమైనటువంటి జీవితంలో ఉన్నామన్న సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మాట అండి. ప్రభు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారికి
వ్రాయిస్తూ ప్రేరేపించినటువంటి మాట అండి ఇది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, సమాజముగా కూడుట మానకూడదు. ఇప్పుడు కూడా చెప్పండి, వింటున్నారు ఇలాగా? స్వరూపు, సమాజముగా కూడుట మానకూడదు. ఎందుకు మానకూడదంటే ఆల్రెడీ కొందరు మానేసుకుంటున్నారు, వాళ్ళని పక్కన పెట్టండి. సమాజంగా కూడుట ఎందుకు మానకూడదంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మాట, పౌలు గారితో మనకి చెప్తున్నాడు, తెలియజేస్తున్నాడు. కూడుట మానకూడదంటే అక్కడ ఎవరో ఉన్నారు మొత్తం మీద, అది ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి అయితేనే కానీ ఆ మాటను తెలియజేయడు. అది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి కూడుట మానక. ఇలా కూడుకునేటప్పుడు ఇంకెవరిని చూడకూడదు. ఇంకెవరినన్నా చూశారనుకోండి, ఏమనిపిస్తుంది? మానేలనిపిస్తుంది. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, ఆ అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కొందరిని చూశారనుకోండి, ఏమనిపిస్తుంది? భయం వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా సమస్యలు ఉన్న వాళ్ళని చూడకూడదు. ఎప్పుడు కూడా సమస్యలు ఉన్న వాళ్ళు తలనొత్తు బాధేసుకుంటారు. ఎప్పుడు కూడా మనం సమస్యలో లేము, గుర్తుపెట్టుకోండి. రోగాలు వచ్చిన వాళ్ళని, ప్రియులరా, అవన్నీ చూడకూడదు. ఒక పేషెంట్ మరో పేషెంట్ని చూడకూడదు, అస్సలు చూడకూడదు. అలాగే మానుకున్న వారిని చూడకూడదు, సమాజంగా కూడుకున్న వారిని చూడాలి. ఎందుకు కూడుకోమంటున్నాడంటే ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడండి. అందరూ కూడా బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఓకే, చదవం తమ్ముడు. ఆ దీపస్తంభముల మధ్య మనుషు కుమారుని పోలిన ఒకను చూచి తిని, ఆయన తన పాదములను మట్టుకును. ఓకే, చదవండి. ఓకే, ఇంకా చదవండి. 7 నక్షత్రముల చేత పట్టుకుని ఉండును. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడైన ఖడ్గము ఒకటి బయలు వెడలి చుండును. చూసారు, ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడంట? ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండును. ఆయన ఎవరో? మనుష్య కుమారుడు. అబ్బి, అంతే కదా, మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? 7 నక్షత్రాలు అనగా 7 సంఘాలు అన్నమాట. అంటే 7 సంఘాల మధ్య ఆయన సంచరిస్తున్నాడు అన్నమాట. మనుష్య కుమారుడు సంచరిస్తున్నాడు. ఆయన ఎక్కడ సంచరిస్తాడంటే బయట సంచరించడు, సంఘములో సంచరిస్తాడు అన్నమాట. ఆయన అంటే సమూహముగా, జన సమూహముగా కూడుకున్న వారి మధ్య సంచరిస్తాడు. ప్రియులారా, ఆయన 2 అంచులు ఖడ్గము, దేవుని వాక్యము, ఆయన ఇప్పుడు ఇక్కడ సంచరిస్తున్నాడు అన్నమాట. సమాజముగా కూడుట మానక అని ఎందుకు అంటున్నాడంటే సమాజముగా కూడుకున్న వారిలో ఆయన సంచరిస్తాడు. ప్రియులారా, ఎప్పుడు కూడా ఆయన సంచారం ఎక్కడ ఉంటుందంటే మనుషులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆయన సంచారం ఉంటుందన్నమాట. ప్రియులారా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, పోయిన వారం కూడా చెప్పాను. పోయిన వారం ఏం చెప్పానంటే సొలొమోను మందిరం కట్టాడు కదా. ఎప్పుడైనా చదివారా మాట? మందిరం కట్టాడు కదా, చదివా బుజ్జా మాట? ఎప్పుడన్నా రాని చదివారా మీరు? సొలొమోను మందిరం కట్టాడు కదా. ఇప్పుడు ఆ మందిరం మీదకి దేవుని మహిమ వెళ్ళింది. ఇశ్రాయేలీయుల కాలంలో పర్వతాల మీద, గుడారాల మీద, మందిరం మీద దేవుని మహిమ వెళుతూ ఉండేది. ఆ మందిరములు ఎవరు ఉండేవారు అనుకున్నారు? ప్రజలు ఉండేవారు మాట. ఎందుకు మందిరం మీద కంటే, ఎందుకు గుడారాల మీద కంటే
ఆ మందిరం గుడారాల మీదకి దేవుడు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, మందిరం మీదకి దేవుడు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, అసలు వేరే కారణం ఏమీ లేదు. ఆయన ప్రజలు ఉండేవారు. మీకు తెలిసిన ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళతో ఆయన సంచరిస్తాడన్నమాట. ప్రియుల, ఆయనకి అంత ప్రజలంటే దేవుడికి అంత ఇష్టం అన్నమాట. అందుకనే సమూహముగా కూడుకున్న వారి మధ్య ఖచ్చితంగా దేవుని ఆత్మ సంచారం ఉంటుందన్నమాట. ఇక్కడ 7 నక్షత్రాలంటే 7 సంఘాలన్నమాట. 7 సంఘాల మధ్య ఆయన ఆత్మ సంచరిస్తుందన్నమాట. చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఎలా చెప్తున్నాడో. 2:7 చదవండి ఆ మాట అందరూ. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చూసారా, 11వ వచనం చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒక మాట నాతో మీరు చెప్పండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. మళ్ళీ కంటిన్యూ చేయండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. చూసారా, సంఘం అంటే ఎవరో ఏనండి? స్వరూప్ నువ్వు చెప్పు. అంటే ఇంకా సంఘం కాలేదా ఏంటి నాన్న? సాలి నువ్వు చెప్పు. అంటే మీరు సండే స్కూల్ రావట్లేదు కదా, మాకు ఏం తెలియదు. సంపత్ కుమార్ నువ్వేంట్రా బొక్కు చదివేస్తున్నావు? నేను చెప్పి చదువు చెప్పు. సంఘం అంటే ఏంటి? అంటే సంఘం అంటే మీరు ఏమనుకుంటారంటే బాప్తిసం పొందడమే అనుకుంటారా? సంఘం అంటే యేసు ప్రభువుని విశ్వసించిన వారు అందరూ కూడా సంఘం. ఒక ఆయన అన్నాడు, క్రీస్తు సంఘములన్నీ వందనములు చెల్లించుచున్నాయన్న. అంటే మీకు విషయం తెలిసిన ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా బుజ్జి, అవునా కదా? బెదరన్ సంఘం ఉంది, లేకపోతే ఇంతకోస్తు సంఘం ఉన్నాయి, లూథరన్ సంఘాలు ఉన్నాయి, ఆర్సిఎం ఉన్నాయి సంఘాలు. అంటే ఈ దారిని ఏంటంటే క్రీస్తు సంఘములన్నీ వందనములు చెప్పుచున్నవి అని. నా సంఘాన్ని ఏమి విమర్శించడం లేదు, కానీ ఏమంటారంటే క్రీస్తు సంఘం అని పేరు కలిగి ఉన్నాయో సంఘాలు అంటారు. అవునా? అవునా చెప్తాం. దాని ఏంటంటే క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకునే సంఘాలు అంటారన్నమాట. వాళ్ళకి తెలిసింది అంతే, కొన్ని తెలియవు అంతే. ఇప్పుడు మిగతా సంఘాలన్నీ కూడా నరకానికి వెళ్ళిపోతాయని స్టేట్మెంట్ ఇచ్చేస్తారు కొందరు. అందరూ కాదు, కొందరు ఇంకేలాగా బాగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అంటే క్రీస్తు సంఘం పెట్టుకుంటేనే సంఘం అంటారు. మీకు విషయం తెలిసిన క్రీస్తు సంఘం అనేది సంఘం కాదు, యేసు ప్రభువుని విశ్వసించిన వారే సంఘం. యేసు ప్రభువుని అంగీకరించినదే సంఘం. అలా ఏ పేరైతే పెట్టుకోనివ్వండి, లూథరన్నా, బాప్టిస్టా, పెంతుకోస్తా, క్రీస్తు సంఘమా, ఏదైనా కానివ్వండి, అవన్నీ వాళ్ళు ఎవరో లోపడున్న వాళ్ళు. పైన సంఘం బోర్డు అంతే, అందరు పబ్లిక్లో కనిపించడానికి. కానీ బోర్డు కూడా దానికి ప్రత్యేకత ఉంది. అసలు విశ్వాసం ద్వారా నీ సంఘమై ఉన్నాను అన్న సంగతి తెలిస్తే ఆ వ్యక్తి ప్రియులారా ఆలోచించిన అప్పుడు తర్వాత నిర్ణయం సంఘానికి ఏం పేరు పెట్టుకోవాలనేది. 7 సంఘాలు ఉన్నాయి కదా, 7 సంఘాలలో మనం చాలా ఇంతకు ముందు మీరు విన్నారనుకుంటున్నాను నేను. దానిలో ఫిలదెల్ఫియా సంఘం ఉంది. ఫిలదెల్ఫియా సంఘం అనేది తప్పు చేయలేదు. 7 సంఘాలలో మిస్టేక్ వచ్చింది. బుజ్జి మీరు చదివే బుజ్జి 7 సంఘాల గురించి. 7 సంఘాలలో మిస్టేక్ వచ్చింది. సంఘాలలో ఉన్న వాళ్ళే తప్పు చేశారు అక్కడ. ఇప్పుడు 7 సంఘముల మధ్య ఆయన సంచరించుచున్నాడని మనం విన్నాం కదా. కాబట్టి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఆయన మాట్లాడితే ఎవరితో చిన్న వింటున్నావా? అలాగే ఇలా చూడ్చానమ్మా, నా ఏమి చూడండి, నిద్ర వచ్చేస్తుంది మీకు వినకపోతే. అందుకనే నేను మీకు మేలు చేయవాడై ఉన్నాను దేవుని సేవకుడిగా. మీరు అటు ఇటు చూశారనుకో, లేకపోతే ఏదో ఆలోచించుకో, అది వచ్చి కూర్చుంటుంది అంటే అపవాది కూడా వచ్చి. కాబట్టి మీరు నా ముఖం వంకే చూడాలి. మీరు చెప్తున్న ప్రతి మాటను కూడా మింగేలి మాంసం ముక్కలాగా. అలా నవ్వులతో ఉండాలి, నా ఏపే చూడాలి. మీరు అటు ఇటు చూడకూడదు, ఏమి ఆలోచించకూడదు. యేసు ప్రభు సంఘంతో మాట్లాడినట్టుగా ఎవరితో మాట్లాడండి ఆయన. గుర్తుపెట్టుకోండి, పర్వతాల మీదకి కానీ
మందిరం గుడారాల మీద కానీ మందిరం మీద కానీ దేవుడు మహిమ వెళ్ళిదంట. అద్భుతము, ఎంత అద్భుతము. ఒక మాట చెప్తున్నాను చూడండి. దేవుడు ఐగుప్తీయులను బయటికి విడిపించిన తర్వాత ఇశ్రాయేలీని ప్రేమించి పస్కా బలి ఏర్పాటు చేశాడు, అవునా కదా? ఒక గొర్రె పిల్లని మీరు తినండి, ఒక గొర్రె పిల్లని బలి ఇవ్వండి. దాని మాంసము మళ్ళీ ఇంకొకటి ఎవరు తినకూడదు. మీ ఇంట్లో ఉన్న మీ కుమారులు, మీ దాసుడు, ఈ పనోడే తినాలంతే. ఆ రక్తాన్ని ఏం చేస్తారో తెలిసిన అడ్డకమ్మికి నిలువు కమ్మికి రాయండి అని చెప్పాడు. అయితే అర్ధరాత్రి సంహార దూత వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఆ రక్తం అడ్డకమ్మని నిలుకొమ్మని చూచి దాటి వెళ్ళిపోద్ది, మీకు మరణించరని దేవుడు మోషే ద్వారా చెప్పాడు. మోషే ద్వారా చెప్పిన మాట ఇశ్రాయేలీలు నమ్మారు. ఇశ్రాయేలు నమ్మి ఏం చేశారు? మోషే చెప్పినట్టు చేశారు అంతే. వాళ్ళకి ఏమన్నా దేవుడు ప్రత్యక్షమయ్యేటి? ప్రత్యక్షం అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి వీక్నెస్ ఉంది. వాళ్ళకి దేవుడు తెలియదు పాపం, వాళ్ళకి దేవుని స్వరం తెలియదు వాళ్ళకి. కానీ మోషే చెప్పిందే దేవుని మాటగా నమ్మారు ప్రియులారా. చక్కగా గొర్రెను బలిచ్చి దాని మాంసం ఇంటిలి పతిలు తిని రక్తం అయితే అడ్డకమ్మకి నిలువు కమ్మకి రాసి లోపల రెడీగా ఉన్నారన్నమాట. వాళ్ళు లోపల ఉన్నారు వాళ్ళు. అంతే, దూత సంహరించు దూత ఆ గుమ్మం తినంగా వెళ్ళి ఆ రక్తాన్ని టచ్ చేసిందా లేదా చెప్పండి అబుజ్జి, చెప్పండి. చూసిందా? ఆ రక్తాన్ని చూసిందా చూడలేదా? చూచింది. ఆ రక్తమును చూచి దాటిపోవును అని రాయబడింది వచనంలో. ప్రకటన గ్రంథము అది చదవద్దు కానీ చెప్తున్నాను. దాటిపోయిందన్నమాట. చూస్తున్నప్పటికీ ఆ రక్తమే లేదనుకోండి, అలా అయిపోయింది అనమాట. పటాస్ అయిపోద్ది అనమాట. వాళ్ళు అయిపోయింది అంతే, చనిపోద్ది అంతే. ఆ రక్తమును చూచి దాటిపోవును అంతే, దాటిపోయింది. ఆ ఐగుప్తీయులు తొలుసులి కుమారులు చనిపోయారు. ఘోష వినబడుతుంది అన్నమాట. చనిపోయారు ప్రియులారు. కానీ అక్కడ ఘోష వినబడుతుంది, ఇక్కడేమో సంతోషం అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు యేసు ప్రభు చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే మన బలహీనతలు ఎరిగిన వాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు ఎక్కడైతే సంచరిస్తారో అక్కడే ఉంటాడంటే యేసు ప్రభు. ఒక మాట అన్నాడు కదా, 2-3 ఎక్కడైతే కూడి నా నామమున, చెప్పండి, నా నామమున ప్రార్థన చేస్తారో లేకపోతే నా నామాన్ని స్తుతిస్తారో, నా నామాన్నే వింటారో, వారి మధ్య నేను ఉంటానన్నాడు ఆయన. 2-3 ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం చదువుకున్నటువంటి మాటను పెట్టంటే సంఘములతో ఆయన చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే మనము సంఘంగా కూడుకున్నాం, మనము సమూహముగా కూడుకుంటున్నాం. ఇది దేవుడు సంచరించే స్థలం ప్రియులారా. దేవుడు సంచరించే స్థలం మాట ఈ స్థలము. ఇక్కడ దేవుడు సంచరిస్తున్నాడు. ఇంకో మాట నమ్మాలి మీరు ఖచ్చితంగా. ఆ మాట ఎంతలా నమ్మాలంటే సంఘమై నేను ఉన్నానని నమ్మాలి. నేను సంఘమై ఉన్నాను ప్రభు అని నమ్మాలి. తర్వాత ఏం మాట్లాడాలంటే సంఘమై ఉన్న నాతో ఆత్మ మాట్లాడుతున్నాడని నమ్మాలి. రైట్ అండి ఇదే అమ్మా, నీకు అర్థమైందన్నమాట. సంఘంతో ఎవరు మాట్లాడతారు? సుందరమ్మ గారు ఎవరు మాట్లాడతారు? అప్పుడు చెప్పాను కదా, ఆత్మ అన్న అనాలి కదా మీరు. మళ్ళా చదవండి అన్నమాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. సంఘముతో ఆత్మ మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఇక్కడ యేసు ప్రభు సంచరిస్తాడు. అది మీకు వినే చెవులు వచ్చునుగాక, వినే చెవులు ఉండునుగాక. ఆమేన్. చెవులు బాగుపడాలి ముందు. చెవులను బాగు చేయాలంటే యేసు ప్రభు మాట ద్వారానే బాగు చేస్తాడు ప్రియులరా. కొంతమందికి, చాలా మందికి చెవులు పాడైపోయినాయి. ఇప్పుడు మీరు ఎవరైనా బయటికి వెళ్ళి మీ బంధువులకి అందరికీ చెప్పారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే వినరు. ఎందుకు వినరు అనుకున్నారు? ఇప్పుడు అన్యజనులకు చెప్పామనుకో ఇలాగా వింటారా? వినలేరు వాళ్ళు. ఎందుకంటే ముందు వాళ్ళ చెవులు పాడైపోయినాయి. చెవులు బాగుపడితే అప్పుడు నమ్ముతారు మాట. ఆత్మ చెప్పుచున్న మాటని ఎప్పుడైతే నమ్మాడో
ఖచ్చితంగా అతని జీవితంలో ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అతని జీవితంలో ఒక మార్పు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది నమ్మండి అంతే. చెప్తున్న మాట ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు, ఆత్మ మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలంటే నమ్మాలంతే. నమ్మితేనే కార్యం చూస్తారు ఆయన్ని ప్రియులారా, నమ్మితే కార్యం చూస్తారు. నమ్మకం మీద దృష్టి పెట్టాలి. చూడండి, ఇప్పుడు చదువుకుంటాం కానీ మనం ఆ 2 వచనాలు నేను చదువుతాను, మీరు చూడండి అన్నమాట. మత్తయి సువార్త, అందరు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29, 28, 29 ఈ 2 వచనాలు చూడండి. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీదకి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చదవండి. ఓకే, చాలండి. సరే, యేసుప్రభు చాలా ఖచ్చితంగా మాట, ఆయన మాట అన్నాడంటే చెప్తున్నాడు మాట. ఆయన భారాలు మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును అని చెప్పి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడు మాట. చూసారా? అంటే ఇప్పుడు మీరందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు కదా. అప్పుడు మీరందరూ ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చారు. మనం చదువుతున్న మాటలో మనం ఏం విన్నామంటే సమూహముగా కూడుట మానక అన్నాడు. చెప్పండి, ఏం చేయొద్దు అన్నాడు? సమూహముగా కూడుకునుట మానక అన్నాడు. 7 నక్షత్రముల మధ్య ఆయన సంచరించుచున్నాడు. ఆయన సంచరించుచున్నాడు, మనుష్య కుమారుడిగా సంచరించుచున్నాడు, ఆయన ఆత్మరూపంలో సంచరించుచున్నాడు. ఇదిగో ఆయన శరీరము రక్తం ఇక్కడ ఎట్టాడు ప్రియులరా, సంచరించుచున్నాడు. ఆ సంచరించుచున్న వాని యొక్క మాటను మీరు జాగ్రత్తగా వింటున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడే మీ శరీరంలో ఇక్కడే నెమ్మది పొందుతుంది. ఆయన అన్నాడు, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. అంటే ఎప్పుడు కూడా మనకి తెలియాలి, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అనుభవం తెలియాలి. కాడి అంటే ఏంటో, ప్రాణం అంటే ఏంటో తెలియాలి. అప్పుడే విశ్రాంతి మీరు ఇక్కడ అని మీరు గ్రహించగలుగుతారు అన్నమాట. చెప్పండి, కాడి అంటే ఏంటి? చెప్పండి, కాడి అంటే ఏంటి? ఇది ఎప్పుడూ చెప్పుకునే రిఫరెన్సే కదా ఇది. మనము కాడి అంటే ఏంటో మీరు చెప్పలేరా? ఎందుకు చెప్పలేరు? కాడంటే పనా? అది కాడంటే దేవుని మాటే బుద్ధి, దేవుని వాక్యము, అంతే కదా. దేవుని మాట దగ్గర మీరు ఏం చేస్తున్నారంటే శరీరాలుగా ఉన్నా మీరు ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు. యేసు ప్రభు నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం మనం. ప్రాణం అంటే శరీరము, శరీరాలుగా మీరు కూర్చున్నారు, అవునా కదా. కాడి అనేది దేవుని మాట, దేవుని మాట దగ్గర మీరు నేర్చుకుంటున్నారు. నేర్చుకున్నప్పుడు మీకు ఏమొస్తుంది అంటే ఆటోమేటిక్గా విశ్రాంతి ఇక్కడే వస్తుంది. అంటే మీరు ఎందుకు పొందడానికి వచ్చారంటే విశ్రాంతిని పొందడానికి వచ్చారు. ఏం పొందడానికి వచ్చారు? విశ్రాంతిని పొందడానికి వచ్చాడు. ఆయన కదా చెప్పిన మాటే కదా అది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానన్నాడు ఆయన. అంటే మీరు విశ్రాంతిని పొందుకుని వెళ్ళాలి. వాక్యం వింటున్నప్పుడు మీకు విశ్రాంతి లేదనుకోండి, బోర్ కొట్టేస్తుంది. సంఘము సేవకుడు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు వర్తమానం మీకు రాకపోతే, వాక్యం నుండి మీకు విశ్రాంతి పొందకపోతే మీకు దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారండి, ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ 10,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మెడిసిన్ కానీ లేకపోతే సిరప్ కానీ ఏమి ఇచ్చినా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అనుకోండి, ఆ హాస్పిటల్ మీద ఆ డాక్టర్ పట్ల మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందమ్మా జ్యోతి, నువ్వు చెప్పు. ఇదిగో రాణి వదిన ఉంది, బాగా అనుభవం మెడిసిన్ విషయంలో, ఆవిడ అన్నింటికి అందరికీ సొల్యూషన్ బాగా వివరణ ఇస్తుంది కాబట్టి
నిజంగా ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఏమీ తగ్గలేదు అనుకోండి, ఏమంటారంటే అనవసరంగా వెళ్ళిన ఆ డాక్టర్ దగ్గరికి, ఆ హాస్పిటల్ దగ్గరికి అని అనిపిస్తుంది. ఈయన ఎవరు అనుకున్నారు? యేసు ప్రభు పరమ డాక్టరు. ఈయన డాక్టర్ ఏంటంటే, ఈయనండి, తలపోటును తగ్గించి పెద్దదాన్ని చేయడని అనుకోకూడదు. తెలిసిన జ్వరాన్ని తగ్గించి ఇంకా పెద్దవాటిని చేయడం అని అనుకోకూడదు. చిన్న చిన్న ఆటలకే యేసు ప్రభు చేస్తాడు, పెద్ద పెద్ద ఆటలకి చేయడం అని అనుకోకూడదు ప్రియులారా. శరీరాన్ని తగ్గించి శరీరంలో ఉన్న క్యాన్సర్ కానీ హెచ్ఐవిని కానీ బాగు చేయడం అని అనుకోకూడదు. అంటే వీటిలన్నిటిని కూడా ఏం చేశారంటే పబ్లిక్లో పెట్టి ఏం చేశారంటే వీటి మీద దేవుడు ఈ వ్యాధిని బాగు చేసేస్తాడంట, ఈ రోగాన్ని బాగు చేయగలుగుతాడు ఆయన. ఎందుకు చెప్పమంటారా? అది ఎలా ఎవరిని ఇవ్వగలుగుతాం మనము? క్యాన్సర్ని కానీ హెచ్ఐవిని కానీ ఆయన బాగు చేయగలుగుతాడు. మీకు తెలిసే సంగతే. ఇప్పుడు అధికారం ఏంటి? రిఫరెన్స్ ఏంటి? ఆధారం ఏముంది దానికి? ఆధారం ఏముంది అంటున్నాను నేను. ఆధారాలు ఏమి? ఆధారాలు తెలియలేనుడు ఏం చేస్తాడంటే భయపడతానే ఉంటాడు, అపనమ్మకంతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా ఆధారాన్ని ఎతకాలి. ఆయన విషయం తెలిసిన ఆధారం ఏంటో తెలిసిన వినండి. ఆధారం ఏంటంటే ఆయన శరీరంలో ఆయన చనిపోయాడు. చెప్పండి, ఏమయ్యాడు? చనిపోయాడు ఆయన.